ఇక్కడ అసలు వేమన దగ్గరికి వెళ్ళాలని ఎలా అనిపించింది? వేమన టూర్ అన్నది కొత్తగా మీ దగ్గర వేమన అందరికీ తెలుసు, వెరీ ఫేమస్. బట్ మీరు ఎలా స్టార్ట్ అయింది జర్నీ? అసలు నాకు 1 year నుంచి మన ఏపీలో ఆంధ్రప్రదేశ్ లో గురువులు ఎవరు, ఆధ్యాత్మిక గురువులు ఎవరు ఉన్నారనేది చిన్న నాకు ఒక ఆలోచన వచ్చింది. అలా వచ్చిన తర్వాత ఏమైనా పద్యాలు ఎంటున్న తర్వాత కూడా ఆయన మన మనిషిగా ఉండి ఇలాంటి ఒక గొప్ప గురువు మంచి మంచి వాక్యాలు చెప్పి మనసుని మార్చే ఒక గొప్ప సన్యాసాన్ని ఇచ్చాడు ప్రపంచానికి. అలాంటి ఎక్కడ పుట్టాడు, ఎలా ఉంటాడు, ఆ సమాధి ఏంటి, ఆ వైబ్రేషన్ ఎలా ఉంటుంది, ఆ ప్రాంగణం వాళ్ళకి వెళ్ళిపోయి మనం కూర్చొని ఉంటే ఏంటి ఆ ఏవులంత ఎలా తాగుతుందా లేదనేది ఒక చిన్న ఆలోచన 1 year నుంచి నాకు ఉంది. బెదర్పమాలు చెప్తే మనం వెళ్ళాలనుకున్నాం, టక్కన మన టైం దొరికింది. కర్నూలు వెళ్ళి అనంతపురం వెళ్ళి ఒక చిన్న సత్సంగం మాట్లాడుకుంటూ వెళ్ళి కదిరి పక్కన చిన్న విలేజ్ కటార్పల్లి అనే గ్రామంలో అక్కడ ఉన్నారు, అక్కడ ధ్యానం చేశారని కొన్ని చరిత్రలు చెప్పినాయి. ఇలా సమాధి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ కర్ణాటక నుంచి యామన్న గారి శిష్యుడు, ఆయన భక్తుడుగా ఆయనకి పద్యాలన్నీ బాగా ఫీల్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన కర్ణాటక ఎక్స్లో అయింది. కర్ణాటక జీవి చరిత్ర కొన్ని ఇంతకు ముందు ఎవరిదండి? వేమన గారిదా? యామన్న గారు